నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ మరియు ఎస్జిటి రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడేటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక ఎవరైతే చూడలేదో తప్పనిసరిగా చూడండి. ఈరోజు ఆలస్యం చేయకుండా ఎన్సిఎఫ్ 2005 సంబంధించి ఇది 3వ భాగము. మరి ఈరోజు అయితే క్వశ్చన్ నెంబర్ 28 నుండి డిస్కస్ చేద్దాం. ఇక గత వీడియోలో అయితే నేను 28వ ప్రశ్న దగ్గర ఆపేశాను. సో 28వ ప్రశ్న వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని తెలిపిన కమిటీ ఏది అని చెప్పి అడగడం జరిగింది. మరి ఈ ప్రశ్నకు కొందరు మిత్రులు అయితే కామెంట్ సెక్షన్లో వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. ఇక మీరు కనుక ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేశారో వారి కోసం అయితే నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నాను. సో ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాల్కమ్ శేషయ్య కమిటీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1982, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1886, ఆప్షన్ డి 1996. అయితే ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి 1986. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకాల భారంపై ఏర్పడినటువంటి కమిటీ ఏది? బాగా గుర్తుంచుకోండి, కమిటీల పైన అట్లీస్ట్ 1 నుండి 3 క్వశ్చన్లు అడిగే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఇక చూడండి, పుస్తకాల భారంపై ఏర్పడిన కమిటీ ఏమిటి? ఆప్షన్ ఏ రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ బి జనార్దన్ కమిటీ, ఆప్షన్ సి ఆదిశేషయ్య కమిటీ, ఆప్షన్ డి యశ్పాల్ కమిటీ. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యశ్పాల్ కమిటీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ ఏర్పడినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1995, 1997, 1993, 1991. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి 1993. మిమ్మల్ని ఇవి ఎక్కువగా జతపరచమని అడిగేటువంటి అవకాశం అయితే ఎంతగానో ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కమిటీలు ఎవరు తీసుకొచ్చారు, ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి కమిటీని మీరు క్షుణ్ణంగా చదవాలి. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్కు ప్రాముఖ్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణలు ఏవి? ఆప్షన్ ఏ 73, 74, ఆప్షన్ బి 76, 77, ఆప్షన్ సి 71, 72, ఆప్షన్ డి 75, 76. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం నేనైతే మీ అందరికీ తెలుసని చెప్పి అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ 73, 74. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీ ప్రైమరీకి అర్హులు. మరి ప్రీ ప్రైమరీ చదవాలంటే ఎవరు అర్హులు? ఆప్షన్ ఏ 2 నుంచి 6 సంవత్సరాలు, 3 నుంచి 7 సంవత్సరాలు, 3 నుంచి 6 సంవత్సరాలు, 3 నుంచి 4 సంవత్సరాలు. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం 2 నుండి 6 సంవత్సరాల మధ్య వయసులు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రీ ప్రైమరీకి అర్హులనైతే పేర్కొనడం జరిగింది. ఇక మనకు వృత్తి విద్య ప్రధానాంశం ఏమిటి? సో మరి వృత్తి విద్య వల్ల ప్రధానంగా వృత్తి విద్యను ప్రోత్సహించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? సో ఆప్షన్ ఏ మత బోధన, ఆప్షన్ బి ప్రకృతి బోధన, ఆప్షన్ సి వృత్తి పట్ల అవగాహన, ఆప్షన్ డి పనిచేయడం. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వృత్తి పట్ల అవగాహనను కల్పించడం. వృత్తి విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వృత్తి పట్ల వారికైతే అవగాహనను కల్పించడం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి సామాజిక అధ్యయనంలో
ప్రథమ గురువు ఎవరు? ఆప్షన్ ఏ కళలు, ఆప్షన్ బి పత్రికలు, ఆప్షన్ సి సమవయస్కులు, ఆప్షన్ డి గురువు. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అలాంటప్పుడే ఆన్సర్ని అయితే చేయగలుగుతాం. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వారి యొక్క సమవయస్కులు, వారి తోటి పిల్లలే వారికి గురువులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహించేది ఏమిటి? ఆప్షన్ ఏ కుటుంబం, ఆప్షన్ బి పాఠశాల, ఆప్షన్ సి మతం, ఆప్షన్ డి ప్రచార సాధనాలు. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం సాంఘీకరణ అనేది కుటుంబం ద్వారా రావడం జరుగుతుంది. మనలో సాంఘీకరణ అనేది ముందుగా మన కుటుంబం నుండే మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు? ఆప్షన్ ఏ పెస్టాలజీ, ఆప్షన్ బి హెర్బర్ట్, ఆప్షన్ సి లాక్, ఆప్షన్ డి లయోలా. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం పెస్టాలజీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ బోధన, ఆప్షన్ సి అభ్యసన, ఆప్షన్ సి మూల్యాంకన, ఆప్షన్ డి వైఖరులు. ఈ విధమైనటువంటి ప్రశ్న లాస్ట్ టైం టెట్లో అయితే అడగడం జరిగింది. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ సి మూల్యాంకనం. చివరికి కొనసాగేటువంటి ప్రక్రియ మూల్యాంకనం. సో నెక్స్ట్ క్వశ్చన్. మూల్యాంకన ప్రక్రియను ఇది విశ్లేషిస్తుంది. ఏ ధ్యేయం, బి ప్రక్రియలు, సి భావనలు, డి తత్వశాస్త్రము. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మూల్యాంకన ప్రక్రియను తత్వశాస్త్రం మనకు విశ్లేషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోధన అంతిమ లక్ష్యం సచ్చీల అభివృద్ధి అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ వివేకానందుడు, ఆప్షన్ బి ఠాకూర్, ఆప్షన్ సి రాధాకృష్ణన్, ఆప్షన్ డి గాంధీ. మరి సరైనటువంటి సమాధానం గాంధీ. సో మన గాంధీ గారు అయితే బోధన అంతిమ లక్ష్యం సచ్చీలత అభివృద్ధి అని చెప్పడం అనేది జరిగింది. భారతీయ వారసత్వ సంపదలు ఏమిటి? ఆప్షన్ ఏ సత్యం, ఆప్షన్ బి ప్రేమ, ఆప్షన్ సి దయ, ఆప్షన్ డి పైవన్నీ. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం పైవన్నీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ సమాజంలో విశిష్ట లక్ష్యం. ఆప్షన్ ఏ ఆవేశం, ఆప్షన్ బి అహింస, ఆప్షన్ డి సహనం, ఆప్షన్ డి ఏకత్వంలో భిన్నత్వం. మనకు ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం సహనం. భారతీయ సమాజంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణం సహనం. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్. పని అనుభవము. నెక్స్ట్ క్వశ్చన్. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ కొఠారి కమిటీ, ఆప్షన్ బి యశ్పాల్ కమిటీ, ఆప్షన్ సి 1986 విద్యా విధానం, ఆప్షన్ డి సత్యం కమిషన్. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతీయ వారసత్వ విలువలు.
సో మరి భారతీయ వారసత్వ విలువలు ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఆధ్యాత్మికత, ఆప్షన్ బి విలువలు, ఆప్షన్ సి నిష్పాక్షికత, ఆప్షన్ డి శాస్త్రీయ దృక్పథం. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మన భారతీయ వారసత్వ విలువలు అనేటివి ఆధ్యాత్మికతలో ఉన్నాయి. సో ఆధ్యాత్మికత అనేది సరైనటువంటి సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడలు వ్యాయామం ద్వారా పెంపొందించే విలువలు ఏమిటి? సో ఇలాంటప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఆప్షన్ ఏ శారీరక విలువలు, ఆప్షన్ బి ఆరోగ్య విలువలు, ఆప్షన్ సి పోటీతత్వము, ఆప్షన్ డి పైవన్నీ. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం పైవన్నీ. సో వ్యాయామం ద్వారా మనం పెంపొందించే విలువలు ఏంటంటే పోటీతత్వాన్ని మరియు శారీరక విలువలను, వారి యొక్క ఆరోగ్య విలువలను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, వ్యక్తి పుట్టుకతో ప్రారంభమై మరణంతో అంతమయ్యేది ఏమిటి? ఆప్షన్ ఏ సాంఘికీకరణ, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి పెరుగుదల, ఆప్షన్ డి ఏది కాదు. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం విద్య, లర్నింగ్. ఓకే, సో లర్నింగ్ అనేది పుట్టుకతో మొదలై మనం మరణించేంత వరకు మనతో పాటు డెవలప్ అవుతూనే ఉంటుంది. సో